Welcome to my channel, Bala Niti World. ఒక ఊరిలో లలిత అనే ఒక అమ్మాయి జీవిస్తుండేది. చిన్నప్పుడే లలిత అమ్మా నాన్నల్ని పోగొట్టుకోవటంతో వాళ్ల బాబాయ్ లలితని తనతో పాటు తీసుకుని వచ్చి, సుజాత లలిత చిన్నపిల్ల, పైగా ఆడపిల్ల. తన బాబాయిని అయ్యుండి లలితని ఒక్కదాన్నే వదిలేస్తే తనకి నేను అన్యాయం చేసినట్టే. అందుకని లలితను మన ఇంటికి తీసుకుని వచ్చాను. ఇక నుండి లలిత ఇక్కడే ఉంటుంది. నన్ను కనీసం ఒక్క మాట కూడా అడగకుండా తీసుకొచ్చారు. నేను ఈ లలిత ఇక్కడ ఉండటానికి అస్సలు ఒప్పుకోను. అది కాదు సుజాత, నువ్వు లలితను ఇక్కడే ఉండనిస్తే నీకు అన్ని పనుల్లో సహాయంగా ఉంటుంది అని లలిత వాళ్ళ బాబాయ్ అప్పారావు చెప్తాడు. అప్పుడు సుజాత మనసులే, ఈయన చెప్పేది నిజమే. ఈ లలిత ఇంట్లో ఉంటే నేను ఏ పని చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఒక పని మనిషిలాగా ఉపయోగించుకోవచ్చు. సరే, ఇంట్లో తేరగా తిని కూర్చోకుండా అన్ని పనులు చేయాలి. అలా అయితే ఇంట్లో ఉండనిస్తాను. అలా సుజాత లలిత ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటుంది. కొన్నాళ్లకి లలిత పెరిగి పెద్దదవుతుంది. చిన్నప్పట్నుండి లలిత ఎన్నో కష్టాలు పడి పెరగడంతో ఒకరిమీద ఆధారపడకుండా బ్రతకాలని ఒక చిన్న హోటల్లో వంట చేస్తూ డబ్బులు సంపాదించుకుని ఆ డబ్బులు అవసరానికి ఉపయోగించుకునేది. రోజూ లలిత పని నుండి ఇంటికి రాగానే సుజాత, ఏమే లలిత, ఇవాళ హోటల్లో ఇచ్చిన డబ్బులు నాకిచ్చి వెళ్లి ఇంటి పని కానివ్వు అని సుజాత రోజూ లలిత డబ్బులు తీసేసుకుంటుంది. కాని లలిత హోటల్లో వచ్చిన డబ్బులు మొత్తం ఇవ్వకుండా సగం మాత్రమే వాళ్ల పిన్నికిచ్చి మిగిలిన డబ్బులు సుజాతకి తెలియకుండా దాచిపెట్టుకునేది. సుజాత, లలిత ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించుకుంటోంది. పాపం నువ్వలా తన డబ్బు తీసేసుకోవడం చాలా అన్యాయం సుజాత. చూడండి, నేనేమీ అన్యాయం చేయట్లేదు. ఇన్ని రోజులు దాన్ని ఇంట్లో ఉండనిచ్చి తిండి పెట్టాం కదా, ఇప్పుడు సంపాదిస్తోంది, డబ్బులు తీసుకుంటున్నాను. ఒకరోజు లలిత ఇంటికి వచ్చి డబ్బులు ఎత్తిపెట్టుకుంటుంటే సుజాత కొడుకు అనిల్ చూసేస్తాడు. అప్పుడు అనిల్ సుజాత దగ్గరకు వెళ్లి, అమ్మా, లలిత నీకు తెలియకుండా డబ్బులు దాచిపెడుతుంటే నేను నా కల్లారా చూశాను. నాకు బట్టలు కావాలని నిన్నడిగితే డబ్బులు లేదని చెప్పావు కదా, ఇప్పుడు లలిత దగ్గర తీసుకుని నాకివ్వు. ఆ లలిత నన్ను ఎంత మోసం చేసింది. అలా అయితే అది ఇన్ని రోజులు నన్ను మోసం చేస్తూనే వచ్చిందన్నమాట. నీకు బట్టలకు మాత్రమే కాదు, దాని దగ్గర ఉన్న ప్రతి రూపాయి వసూలు చేస్తాను అని చెప్పి సుజాత లలిత దగ్గరకు వెళ్లి, లలిత, నేనొక ఆయన దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాను. ఇప్పుడు ఆయన డబ్బులు తిరిగివ్వమని అడుగుతున్నాడు. నువ్వా డబ్బులిస్తే నేను ఆయనకిచ్చేస్తాను. డబ్బులు నా దగ్గర ఎందుకుంటుంది పిన్ని? రోజూ నాకు వచ్చే డబ్బు మొత్తం నీకే ఇచ్చేస్తున్నాను కదా పిన్ని. ఇక నాటకాలు చేసింది చాలు. నువ్వు రోజు డబ్బులెత్తి పెడుతున్నావని నాకు తెలుసు. అది బయటికి తీస్తే నీకే మంచిది అని సుజాత చెప్పగానే లలిత మనసులో, అసలు పిన్నికి నేను డబ్బు దాచిన విషయం ఎలా తెలిసింది? ఇప్పుడు నేను పిన్నికి ఆ డబ్బులిస్తే నేను కన్న కలలన్నీ కళలుగానే మిగిలిపోతాయి. పిన్ని, నిజంగా నేను మీకు తెలియకుండా డబ్బు దాయలేదు. నన్ను నమ్మండి. నీకిలా చెప్తే అర్థం కాదు. నాకు అప్పిచ్చిన వ్యక్తికి 2 పిల్లలున్నారు. ఆయన భార్య చనిపోయింది. తన బిడ్డలని చూసుకోవడానికి ఆయన ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. నిన్ను ఆయనకిచ్చి పెళ్లి జరిపిస్తాను. అప్పుడు నీ తిక్క కుదురుతుంది అని సుజాత అప్పారావుని పిలిచి, ఏవండి, నేను లలితకి ఇంకా మనకు అప్పు ఇచ్చిన సుందరానికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. మీరు వెళ్లి పెళ్లి ఏర్పాట్లు చేయండి. సుజాత, ఏంటి నువ్వు మాట్లాడేది? ఆ సుందరానికి పెళ్ళయ్యి 2 పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి పెళ్లి లలితకి చేస్తావా? పెళ్లి ఖర్చులు పెట్టుకుని పెళ్లి చేస్తున్నందుకు సంతోషించండి. ఇంకేం మాట్లాడకుండా వెళ్లి పని కానివ్వండి అని సుజాత లలిత ముందరే పెళ్లి ఏర్పాట్లు చేయమని వాళ్ల బాబాయ్తో చెప్తుంది. దాంతో లలిత భయంతో, నేనిక్కడే ఉంటే ఖచ్చితంగా మా పిన్ని నాకు పెళ్లి చేసేస్తుంది. నేనెలాగైనా ఇక్కడ్నుండి వెళ్ళిపోవాలి అని లలిత ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా దూరంగా ఉన్న వేరే ఊరికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళగానే లలితకి ఎక్కడుండాలో ఏం చెయ్యాలో ఏమీ అర్థం కాదు. అలా ఆ ఊర్లో వెళ్తుంటే లలితకి ఒక రెస్టారెంట్ కనబడుతుంది. ఆ రెస్టారెంట్ లోపలికి వెళ్లి లలిత, అన్నా, నేను వంటలు చాలా బాగా చేస్తాను. నాకు మీ హోటల్లో పనిస్తారా అన్నా? చూడమ్మా, ఇప్పటికి మా హోటల్లో వంట చేయడానికి మనుషులున్నారు. నువ్వు ఇంకెక్కడికైనా వెళ్ళి పని చూసుకో. అన్నా, నేను ఏ పనైనా చేయగలను. దయచేసి నాకొక చిన్న పని ఇవ్వండన్నా. అమ్మా,
మా హోటల్లో నువ్వు చేసే పనులు ఏవీ లేవు. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళమ్మా. అని ఆయన చెప్పగానే లలిత బాధగా బయటికి వెళ్తుంది. అక్కడ ఒక చిన్న హోటల్ లలితకి కనబడుతుంది. లలిత ఏమైనా తిందామని అక్కడికి వెళ్లి దిగులుగా కూర్చొని ఉంటుంది. అప్పుడొక ముసలావిడ లలిత దగ్గరకు వచ్చి అమ్మాయ్, నువ్వేం తింటావ్? నీకేం కావాలి? అని ఆవిడ అడుగుతుంది. అప్పుడు లలిత ఏమీ చెప్పకుండా ఏదో దిగులుగా ఆలోచిస్తూనే ఉంటుంది. అప్పుడు ఆ మహిళ మళ్ళీ అమ్మాయ్, నిన్ను చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్టున్నావు. ఏమైందమ్మా? అవ్వా, నేనిల్లు వదిలి ఇక్కడికి వచ్చేశాను. నాకిప్పుడు ఎక్కడుండాలో ఏం చెయ్యాలో అస్సలు అర్థం కావడం లేదు. నువ్విల్లు వదిలి ఎందుకు వచ్చేశావమ్మా? ఇక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరా? నేనొక హోటల్లో పనిచేసి కొంత డబ్బు మా పిన్నికిచ్చి కొంత డబ్బులు పోగు చేసుకున్నాను. ఆ విషయం మా పిన్నికి తెలిసి మొత్తం డబ్బులు ఇచ్చేయమని అడిగింది. నేనివ్వలేదని నాకు ఒక పెళ్ళైన అతనితో పెళ్లి చెయ్యాలని చూస్తుంటే భయపడి పారిపోయి ఇక్కడికొచ్చేశాను అని లలిత బాగా ఏడుస్తుంది. అప్పుడు ఆవిడ ఏడవకమ్మా. నువ్వు హోటల్లో పనిచేసేదానని చెప్పావు కదా, ఏ పని చేసేదానివో చెప్పు. నీకు నేను ఆ పని ఇస్తాను. నేను హోటల్లో వంట చేసేదాన్ని. కాని నువ్వు ఏ పనిచ్చినా నేను చేస్తానవ్వా. నువ్వు వంట పనే చెయ్యమ్మా. అలాగే ఈరోజు నుండి నువ్వు నాతోనే ఉండొచ్చు. నాకెవ్వరూ లేరు కాబట్టి నువ్వు సంతోషంగా నాతో పాటు ఉండొచ్చు అని ఆ భామ చెప్పి లలితని ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఆ భామ వాళ్ల ఇల్లు పెద్దగా ఉండటంతో లలిత బామ్మ, నువ్వేమో ఒక చిన్న హోటల్ పెట్టుకుని జీవిస్తున్నావు. కాని నీ ఇల్లు చూస్తుంటే చాలా పెద్దదిగా కనిపిస్తోంది. నేను చాలా సంవత్సరాల క్రితం ఆ చిన్న హోటల్ పెట్టుకుని డబ్బులు సంపాదించి ఈ ఇల్లు కట్టుకున్నాను. నేను నా హోటల్ కారణంగానే ఈ ఇల్లు కట్టుకోగలిగాను. అందుకే వయసైపోయినా నేను ఆ హోటల్ నడుపుకుంటున్నాను. ఇక నువ్వు వచ్చావు కదా, ఇక నుండి మనిద్దరం కలిసి హోటల్ని చూసుకుందాం. అప్పట్నుండి లలిత బామ్మతోనే ఉంటూ హోటల్లో వంటపని చేస్తూ ఉండేది. ఆ బామ్మ హోటల్ అక్కడ ఊరి వాళ్ళకి బాగా పరిచయం కావడంతో హోటల్ కూడా బాగా జరిగేది. ఇక లలితకి మంచి చేయివాటం ఉండటంతో హోటల్ మరింత ఫేమస్ అవుతుంది. అక్కడికి రోజూ ఒక అబ్బాయి వచ్చేవాడు. ఆ అబ్బాయి పేరు అర్జున్. ఆ అబ్బాయి బామ్మకి బాగా పరిచయం. బామ్మ, ఎలా ఉన్నావు? చూసి చాలా రోజులైంది. అవును, ఈ అమ్మాయి ఎవరు? నేను ఎప్పుడూ మన హోటల్లో చూడలేదే, కొత్తగా కనిపిస్తోంది. ఈ అమ్మాయి మన హోటల్లో పనిచేయడానికి వచ్చింది బాబు. పేరు లలిత. లలిత, ఈ అబ్బాయి పేరు అర్జున్. చాలా మంచి కుర్రాడు. నాకు ఎవరూ లేకపోయినా ఎప్పుడూ ఆ బాధ లేకుండా నన్ను సొంత బామ్మలాగా చూసుకుంటాడు. అవును బాబు, ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళావు? పని మీద వేరే ఊరు వెళ్ళాను బామ్మ. నాకు ముందే తెలుసుంటే చెప్పి వెళ్ళేవాణ్ణి. సడన్గా వెళ్లాల్సి వచ్చింది, అందుకే చెప్పలేకపోయాను. అలా లలిత బామ్మతో పాటు చాలా సంతోషంగా జీవిస్తుండేది. ఒకరోజు బామ్మకి చాలా జ్వరంగా ఉంటుంది. అందుకు లలిత హోటల్కి వెళ్లకుండా బామ్మని చూసుకోవడానికి ఇంట్లోనే ఉంటుంది. అలా 2 రోజులు గడిచిపోతాయి. అయినా కూడా బామ్మకి జ్వరం ఏమాత్రం తగ్గదు. దాంతో లలిత బామ్మని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. అప్పుడు డాక్టర్ గారు, లలిత, మీ బామ్మగారు చాలా అనారోగ్యంగా ఉన్నారు. మీ బామ్మగారి ఆరోగ్యం కుదుటపడేంత వరకు ఇక్కడే ఉండాలి అని డాక్టర్ గారు చెప్పగానే లలిత అక్కడే ఉండి బామ్మని కంటికి రెప్పలాగా చూసుకునేది. బామ్మగారు బాగా కోలుకుని ఇంటికి వచ్చేటప్పటికి లలిత దగ్గరున్న డబ్బంతా అయిపోతుంది. అమ్మా లలిత, అయిన వాళ్ళు కూడా ముసలివాళ్లని అనాథల్లా వదిలేసే ఈ రోజుల్లో నువ్వు నన్ను అయిన వాళ్లకంటే ఎక్కువగా చూసుకున్నావు తల్లి. నువ్వు నిద్రాహారాలు మాని నా కోసం ఎంత కష్టపడ్డావో నేను చూస్తూనే ఉన్నాను తల్లి. నేను ఏం చేసినా నీ రుణం తీర్చుకోలేను. పైగా నాకు డబ్బు ఖర్చు పెడితే నేనిస్తానో లేదో, బ్రతుకుతానో బ్రతకనో కూడా తెలీదు. అలాంటిది ఈ ముసలిదాని కోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టావు తల్లి. అందుకే నా ఇల్లు ఇంకా మన హోటల్ నీ పేరున రాశాను. ఇక నుండి ఈ ఆస్తి మొత్తం నీదే లలిత. నేను బ్రతుకున్నంతకాలం ఈ బామ్మకి నువ్వు మనుమరాలిగా ఉంటే చాలు తల్లి అని ఆ బామ్మ చెప్పగానే లలిత ఏడుస్తూ, బామ్మా, నువ్వు నాకు రుణపడలేదు, నేనే నీకు రుణపడున్నాను. మా అమ్మానాన్నలు దూరమైనప్పటినుండి నేనెప్పుడూ సంతోషంగా లేను.
ప్రతిరోజూ భయం ఇంకా బాధతోనే బ్రతికాను. నీ దగ్గరకు వచ్చినప్పటి నుండి నేను అమ్మా నాన్నలతో ఉన్నంత సంతోషంగా ఉన్నాను. నీకు బాగోలేకపోయేసరికి నా పరిస్థితి ఏంటో నాకస్సలు అర్థం కాలేదు. నువ్వెప్పుడూ నాకు తోడు నీడగా ఉండాలి బామ్మ. అలా వాళ్ళిద్దరి బంధం మరింత బలపడుతుంది. ఒకరోజు పక్కింటి మహిళ బామ్మ దగ్గరికి వచ్చి, బామ్మా ఇప్పుడెలా ఉంది ఆరోగ్యం? బాగానే ఉందమ్మా. బామ్మా ఎవరో అర్జున్ అంట నువ్వు హోటల్ తెరవట్లేదని నిన్ను చూడ్డానికొచ్చాడు. నీకు బాగోలేక హాస్పిటల్కి వెళ్ళేవని చెప్పాను. ఆ రోజంతా నువ్వు వస్తావని మీ ఇంటి బయటే ఎదురుచూశాడు. మరుసటి రోజు వచ్చి హాస్పిటల్ పేరెంటని అడిగాడు. పట్నానికి వెళ్లారు. హాస్పిటల్ పేరు తెలీదని చెప్పాను. తర్వాత పాపం రోజూ వచ్చి వెళ్ళేవాడు అని చెప్పి ఆ మహిళ వెళ్ళిపోతుంది. మరుసటి రోజు అర్జున్ బామ్మ వాళ్ళింటికి వస్తాడు. బామ్మ, ఇప్పుడు మీకు ఒంట్లో ఎలా ఉంది? నేను హాస్పిటల్కు వద్దామని ఎంతగానో ప్రయత్నించాను, కానీ నాకు హాస్పిటల్ ఎక్కడో తెలియలేదు. సరేలే అర్జున్, నువ్వేమీ కంగారు పడద్దు. ఇప్పుడు నాకు బాగానే ఉంది. లలిత నన్ను సొంత బామ్మలాగా చూసుకుంది. ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నాను. తర్వాత మళ్ళీ లలిత ఇంకా బామ్మ కలిసి హోటల్ తెరుస్తారు. అలా కొద్ది రోజుల తర్వాత అర్జున్ బామ్మ దగ్గరకు వచ్చి, బామ్మ, నేను లలితను ప్రేమిస్తున్నాను. నువ్వే ఎలాగైనా లలితను ఒప్పించు బామ్మ. చూడు అర్జున్, లలితను నేను ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టను. ముందు నువ్వు వెళ్ళి లలితని అడుగు. లలిత నిన్ను ఇష్టపడితే మీ ఇద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తాను అని బామ్మ చెప్పగానే అర్జున్ లలిత దగ్గరకు వెళ్లి, లలిత, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అర్జున్ చెప్పగానే లలిత ఆలోచనలో పడిపోతుంది. లలిత, ఎందుకంత కంగారు పడుతున్నావు? నువ్వు నీ నిర్ణయం ఏదైనా ఎప్పుడైనా చెప్పొచ్చు. నేను నిన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టను. అర్జున్ గారు, మీకు నా గురించి ఏమీ తెలియకుండా ఎలా పెళ్లి చేసుకుంటారు? చూడు లలిత, నేను ఇన్ని రోజుల నుండి నిన్ను చూస్తున్నాను. నీలాంటి అమ్మాయి భార్యగా దొరికితే నా అదృష్టంగా భావిస్తాను. మీరు ఎవరేంటి అని తెలుసుకోవాలని నాకు లేదు. అయినా కూడా నేను ఎవరని మీకు ఖచ్చితంగా తెలియాలి. నాకు అమ్మా నాన్న ఎవరూ లేరు. మా పిన్ని నన్ను చిన్నప్పట్నుండి ఎన్ని బాధలు పెట్టినా భరించాను. చివరికి మా పిన్ని పిల్లలున్న వ్యక్తితో నా వివాహం జరిపించాలని చూస్తుంటుంటే ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి వచ్చేశాను. సరే, ఇప్పుడు మీ గురించి నాకు తెలిసింది కదా. మీరు ఇన్ని రోజులు చాలా బాధలు అనుభవించారని చెప్పారు కదా. ఇక నుండి మీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటారని మాటిస్తున్నాను. మీరు బాగా ఆలోచించి మీ నిర్ణయం నాకు చెప్పండి. అక్కడ సుజాత వాళ్ళ అన్న సుజాత దగ్గరకు వచ్చి, సుజాత, నేను లలితని ఒక ఊరిలో చూశాను. ఏదో పెద్ద ఇంట్లో ఉంటోంది. ఈ విషయం వెంటనే నీతో చెప్పాలని వచ్చాను. లలిత పెద్ద ఇంట్లో ఉందా? అయితే నేను ఖచ్చితంగా వెళ్ళి వివరాలు తెలుసుకోవాలి. అన్నయ్య, నువ్వు లలిత ఎక్కడుంటుందో కాస్త వివరంగా చెప్పు అని సుజాత లలిత ఎక్కడుందో వివరాలన్నీ కనుక్కునుకుని అక్కడికి వెళ్తుంది. అప్పుడు లలిత ఆమెను చూసి చాలా ఆందోళన పడుతూ ఉంటుంది. అమ్మా లలిత, ఎలా ఉన్నావు తల్లి? నువ్వు వెళ్ళిపోయినప్పటి నుండి నీకోసం వెతకని రోజంటూ లేదు. ఏదో మాట వరుసకు పెళ్లి చేస్తానంటే నిజమనుకుని ఇల్లు వదిలి వచ్చేస్తే ఎలాగమ్మా? నువ్వు బాగున్నావా లలిత? ఈ ఇల్లు ఎవరిది తల్లి? బాధపడకు పిన్ని, నేనిక్కడ చాలా బాగున్నాను. ఈ ఇల్లు బామ్మగారిది. బామ్మకి ఎవరూ లేరు కాబట్టి నేను బామ్మతో కలిసి ఇక్కడే ఉంటున్నాను. బామ్మ ఈ ఇల్లు నా పేరున రాసేసింది అని లలిత చెప్పగానే సుజాత మనసులో, దీనికింత పెద్ద ఇల్లొచ్చిందని నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. ఈ లలితని ఎలాగోలా ఒప్పించి ఇంటికి తీసుకెళ్లి ఈ ఆస్తంతా ఎలాగైనా నా సొంతం చేసుకోవాలి. లలిత, నువ్వొకసారి ఇంటికి రామ్మా. నువ్వు కొద్ది రోజులు అక్కడుంటే నా మనసు కొంచెం కుదుట పడుతుంది అని సుజాత చెప్పగానే అప్పుడు అర్జున్, లలిత, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు అక్కడికెళ్తే మళ్ళీ కష్టాలు అనుభవిస్తావు. దయచేసి నా మాట విను అని అర్జున్ చెప్పగానే లలిత బాగా ఆలోచించి, పిన్ని, నేను నీతో రాలేను. ఇప్పుడు నాకంటూ ఒక కుటుంబం ఉంది. ఈయన పేరు అర్జున్. నేను త్వరలోనే ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నాను అని లలిత చాలా ధైర్యంగా సమాధానం చెప్తుంది. అప్పుడు అర్జున్, విన్నారు కదా, ఇక నుండి లలిత మీ అమ్మాయి కాదు, నా భార్య. ఇక మీరు బయలుదేరచ్చు. అలా లలిత అర్జున్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుని వాళ్ల పిన్నికి బుద్ధి చెప్పింది. ఇక్కడ లలిత సరైన నిర్ణయం తీసుకుంది కాబట్టి జీవితాంతం అర్జున్తో కలిసి సంతోషంగా జీవించే అవకాశం దొరికింది. ఒకవేళ లలిత సుజాత మాటలను నమ్మి
వాళ్ళింటికి వెళ్ళుంటే లలిత మళ్ళీ మునుపటి కష్టాలు పాడాల్సి ఉండేది. ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే అమ్మాయిలు వాళ్ల కాళ్ళ మీద వాళ్లు నిలబడ్డటానికి కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలిగితే వాళ్ల జీవితం సంతోషమయమవుతుంది. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. Please do like, share, and subscribe.